మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా? సొంత వైద్యం గురించి రాశారండి. ఇంకా 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా గారు. ఎరువులపై సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి గారు. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు. ఎరువులపైన నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షంపై మండిపడ్డ చంద్రబాబు. రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశం. ఉల్లి తక్కువకు అమ్ముకుంటే వ్యత్యాస ధర చెల్లిస్తామని. ఉల్లి రైతుకు క్వింటాకు 1,200 ధర తగ్గకుండా చూడాలి. రైతులు ఎక్కువగా అమ్ముకుంటే ఆ మేర ప్రభుత్వానికి వ్యత్యాస ధర చెల్లిద్దాం. ఉల్లి నిల్వలకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలి. కొన్న ఉల్లిని రైతు బజార్తో పాటు మార్కెట్కు తరలించాలని అధికారులకు చంద్రబాబు గారు ఆదేశించారు. ఇక మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు. డొల్ల కంపెనీలు హవాలా ద్వారా 400 కోట్ల తరలింపు. మైనింగ్, రాగి, వెలికితీత, ఆహార శుద్ధిలో పెట్టుబడులు. మరికొన్ని మొత్తాలు దుబాయ్, యూకే, అమెరికాకు. పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సిట్. దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య పోరు. పార్లమెంట్ ప్రాంగణంలోనే పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు. రాత్రికి ఫలితాలు. ఓటింగ్కు భారత రాష్ట్ర సమితి దూరం. ఇక టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణబాబు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్. 11 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ అయ్యారు. కేంద్రానికి మాది బేషరతుగా మద్దతు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు. ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడనివ్వం. ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్ గారు. ఇక 12న మెగా డిఎస్సి తుది జాబితా విడుదల. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత. కర్నూలులో 6,000 కోట్లతో మరో పరిశ్రమ. మంత్రి టీజీ భరత్ గారు తెలిపారు. నేపాల్లో సోషల్ మీడియా మంటలు. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో పెద్ద ఎత్తున ఆందోళన. బాలుడు సహా 19 మంది మృతి, 347 మంది గాయాలు. కాఠ్మండూలో కర్ఫ్యూ విధింపు. నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా. నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. ఇక తిరుమలలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఏడాదిలోనే ఎన్నికల హామీలు నెరవేర్చామని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే సూపర్ 6 సూపర్ హిట్ సభ. మంత్రి పయ్యవుల కేశవ్ గారు తెలిపారు. సృష్టి అక్రమ కేసులో 3 వైద్యులు సస్పెన్షన్ అయ్యారు. ఎన్ఎస్సిలో గంట మోగించిన బాలకృష్ణ గారు. ఇక ఉల్లి కొనుగోలుకు అడ్వాన్స్గా 10 కోట్లు ధరల స్థిరీకరణ నిధి నుంచి విడుదల చేసిన ప్రభుత్వం. సమాచార కమిషన్ విచారణ ప్రత్యక్ష ప్రసారం. దేశంలో తొలిసారి లైవ్ వెబ్సైట్ ఆవిష్కరణ ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు. ఇక వైకాపా దుష్ప్రచారాలపై రైతులు ఆందోళన చెందవద్దు. అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఎరువుల అక్రమ రవాణాపై పీడీ చట్టం మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. విశాఖలో 553 కోట్లతో మురుగునీటి శుద్ధ వ్యవస్థ. ముఖ్యమంత్రి సమీక్షలో ఐఎఫ్సి, జీవీఎంసీ మధ్య ఒప్పందం. ఇకపై రెగ్యులర్ రైలుగా తిరుపతి షిరిడి ఎక్స్ప్రెస్. సీఎం చంద్రబాబుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాశారు. ఇక వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించిందని నాడు డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి మోసం. జీతాల్లో ఐటీ మినహాయించిన గత సర్కార్. ఆ బిల్లులకు ఇప్పుడు మోక్షం. రాష్ట్ర సచివాలయ, సిపిఎస్ ఉద్యోగులకు చెల్లింపు. ఆర్ఎస్ఎల్ఆర్ స్టీల్ ప్లాంట్కు అన్ని అనుమతులు మంజూరు. నక్కపల్లిలో త్వరలోనే శంకుస్థాపన. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు తెలిపారు. కార్పొరేట్ బడుల కన్నా ఎంజేపీలకే డిమాండ్. మంత్రి సవిత గారు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం పే ఫోన్లు ప్రారంభం. ఇక ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ ఈ నెల 9వ తారీఖు నుంచి. స్వదేశీ మేళాలు నిర్వహించండి, ఓ ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోడీ పిలుపు. ప్రపంచ వాణిజ్యానికి అమెరికా అవరోధం. బ్రిక్స్ సదస్సులో చైనా విమర్శ. ఇక స్వదేశంలోనే ఇంటర్వ్యూ వీసాలు. అమెరికా స్పష్టీకరణ. జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదుల హతం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 సైనికులు మృతి చెందారు. ఆధార్ను 12వ నిర్ణీత పత్రంగా చేర్చండి. మంగళవారం కల్లా దీన్ని అమలు చేయండి. బీహార్ ఎస్ఐఆర్పై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ఇక జెరూసలేంలో బస్టాప్లో కాల్పులు. 5 ఇజ్రాయిల్ మృతి చెందారు. ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి. ఓటమి పాలైన బేరు ప్రభుత్వం. బీహార్లో మహిళలకు రక్షణ ఏదని విద్యా సౌకర్యాలు కరువే. రాహుల్ ప్రశ్నించారు. మోడీని చూసి నేర్చుకోండి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఆ దేశ నిపుణుడి సూచన. మెహల్ చోక్సీకి జైల్లో సౌకర్యాలన్నీ కల్పిస్తామని, మిగతా ఖైదీలకు దూరంగా బ్యారెక్లో ఉంచుతాం.
బెల్జియంకు భారత్ హామీ, రోగిని 5 కిలోమీటర్లు మోసిన హెల్త్ సూపర్వైజర్ ఒడిశాలో, హోదాకు తగిన బంగ్లాని కేటాయించండని కేంద్రానికి ధన్కడ్ విజ్ఞప్తి, పాలస్తీనా ఖైదీలకు కనీస ఆహారం పెట్టండని ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు తీర్పు, దేశంలో 25 ప్రాంతాల్లో తీవ్ర వరద, కేంద్ర జల సంఘం వెల్లడి, రాజస్థాన్లో కుండపోత, 2 మృతి చెందారు, తీరానికి కొట్టుకు వచ్చిన అనుమానాస్పద కంటైనర్లు మహారాష్ట్రలో. ఇక సభకు రాకుండా జీతాలు తీసుకోవడానికి మనసులా అంగీకరిస్తుందని వైకాపా ఎమ్మెల్యేలకు సభాపతి అయ్యన్న ప్రశ్న, మద్యం రవాణాలో మహాదోపిడి, చిన్ని శ్రీను, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కార్మూరి సునీల్ పేర్లు తెరపైకి, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి, నేడో రేపో కేసు నమోదు, సిట్కు అప్పగించనున్న ప్రభుత్వం. ఇక దర్యాప్తునకు సహకరించని ఐపీఎస్ అధికారి సంజయ్, ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదన, డిఫాల్ట్ బెయిల్పై నిందితులకు నోటీసులు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప చాణక్యులకు జారీ, మద్యం కేసులో హైకోర్టులో కీలక పరిణామం, అభియోగ పత్రాలపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలపై స్టే, బెయిల్ ఉత్తర్వులో ప్రస్తావించిన అంశాలపై. ఇక కేసు నమోదయ్యాక దిలీప్ 51 ఎకరాలు అమ్మేశారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సిఐడి తెలిపింది. ఉల్లికి గిట్టుబాటు ధర ఏదని, పెట్టుబడికి గిట్టుబాటుకు పొంతనే లేదు, షర్మిల గారు ప్రశ్నించారు. ఒంగోలులో పోలీసులపై దాడి అమానుషం, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఖండన, తురకపాలానికి శాస్త్రవేత్తల బృందం మట్టి, నీటి నమూనాలు సేకరించారు. ఇక ఆచార్యుడిపై కత్తి దూసిన విద్యార్థి, పరీక్షకు అనుమతించలేదని దాడి, న్యూజివీడు IIITలో ఘటన, దీపం 2 కింద గిరిజన కుటుంబాలకు 14.2 కిలోల సిలిండర్, ఏపీ ఎంపీ వాట్సాప్ డీపీతో 92 లక్షలకు టోకరా, నిర్బంధ కేంద్రాల్లో నిత్య నరకం, అమెరికాలో అక్రమ వలసదారుల కష్టాలు వర్ణాతీతం, నిబంధనలు పాటించని ఐసీఈ, ఇతర ఆదాయం ఉంటే అమెరికా నుంచి బహిష్కరణ ముప్పు. ఈ నెల 17 నుంచి తీర్మానాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి జారంగి హెచ్చరిక, రష్యాతో అంటకాగే దేశాలపై సుంకాల సబబే, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ స్పష్టీకరణ, ఆ దేశంపై మరిన్ని ఆంక్షలకు పిలుపు, రష్యా చమురు కొనుగోళ్లపై 2వ దశ ఆంక్షలకు సిద్ధమన్న ట్రంప్, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మున్నాబాయ్, సుప్రీంకోర్టు చెంతకు ఉత్తరప్రదేశ్ కేసు, కొలంబియాలో 45 మంది సైనికులు కిడ్నాప్, బీహార్లో హెలికాప్టర్ల కోసం పోటీలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక వితంతువుకు మెట్టింట ఆస్తి హక్కు కల్పించిన సుప్రీంకోర్టు, అత్తమామలు బంధువుల దౌర్జన్యంపై ఆగ్రహం, గోవాలో పులుల సంరక్షణ కేంద్రంపై యథాస్థితికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం, ఇక 15 రోజుల శిశువును ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయిన తల్లి, పశ్చిమ బెంగాల్లో ఈడీ సోదాలు, భారీగా నగదు స్వాధీనం, ఉగ్ర కుట్ర కేసులో 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు, 81 ఏళ్ల వృద్ధుడు 74 ఏళ్ల భార్యను చంపేశాడు, అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు, కుమారుడికి భారం కాకూడదనే మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జరిగిన ఘటన. 436 లీజుల్లో తవ్వకాలు ఆరంభించేలాగా ఏపీఎండీసీ కసరత్తు, ఎల్ఓఐలు జారీ చేసిన గనుల శాఖ, కన్సల్టెన్సీల ద్వారా మైనింగ్ ప్లాన్లు, పర్యావరణ అనుమతులు, ఆ తర్వాత ప్రైవేటు సంస్థల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు, మిథున్ రెడ్డి పిటిషన్పై విచారణ 12కు వాయిదా, రైల్వే టీటీలకు బయోమెట్రిక్ హాజరు, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. ఇక రాష్ట్రంలో 200 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు, జీవనదాన్ను అభినందించిన మంత్రి సత్యకుమార్ గారు. డిఎస్సి, పీఈటీ అభ్యర్థులకు శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించాలని ఏపీ వ్యాయామ విద్యా పోరాట సమితి. ఫార్మసీ మొదటి విడత కౌన్సిలింగ్ 11వ తారీఖు నుంచి, 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం గడువు పొడిగింపు, డిమాండ్లు పరిష్కరించకపోతే నిరవధికంగా మూసివేస్తామని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. మద్యం నిందితులకు ఊరేగింపుల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ధ్వజం, స్థానిక పోరు ముందస్తు ఏర్పాట్లపై ఎస్ఈసీ నేడు సమావేశం. నేటి నుంచి ఆసియా T20 టోర్నీ, రేపు యూఏఈతో భారత్ పోరు. ఇక నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం, కాల్పుల్లో 20 మంది మృతి చెందారు, దేశమంతటా ఆందోళన, పలుచాట్ల కాల్పులు. నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ రాజీనామా, మా నిర్ణయంపై వెనక్కి తగ్గం, ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఇది ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం, సోషల్ మీడియా నిషేధం ఒకటే కాదు స్థానికులు తెలిపారు. ప్రధాని వైఖరిపై నేపాలీ కాంగ్రెస్ మంత్రుల ఆగ్రహం, దిగొచ్చిన ప్రభుత్వం, నిషేధం ఎత్తివేత, కాడి వదిలి రోడ్డెక్కి బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నుల అగచాట్లు, అదనులో యూరియా కరువు, పంటలకు మద్దతే లేదు, ఆందోళనలో అన్నదాతలు. ఇక తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం, 2వ ఏడాది అరాకొరే, అటకెక్కిన ఉచిత పంటల బీమా, నిమ్మకు నీరెత్తినట్టు కూటమి సర్కార్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరులో కదం తొక్కేందుకు రైతన్నులు సిద్ధం. తిరుమల కొత్త ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు, గవర్నర్ ప్రత్యేక సిఎస్గా జి అనంతరాము, ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. ఫోన్ వద్దు, చదివే ముద్దు, 17,000 మంది విద్యార్థులపై భారీ అధ్యయనం, క్లాసులో ఫోన్లు వాడని వాళ్ళు చదువులో సూపర్,
అనేక దేశాల్లో బడుల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం. అమెరికాలో 30 రాష్ట్రాల్లో స్కూళ్లలో నో ఫోన్. ఇక బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి చంద్రబాబు గారు ఆదేశించారు. యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం, నానో యూరియా వాడుకోండి రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఏది? కూటమి ప్రభుత్వం తీరుపై ముస్లింలు రాష్ట్ర వ్యాప్త ఆందోళన. మండలంలో లేకుండా చేస్తాం, తహసీల్దార్ ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి హెచ్చరిక. తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణా అడ్డుకున్నందుకు బెదిరింపులు. టిప్పర్లు ప్రొక్లైన్లు సీజ్ చేసినందుకు తట్టాబుట్టా సర్దుకోవాలంటూ వార్నింగ్. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఘటన. ఫోటోలు తీస్తున్న సాక్షి విలేకరుపై దాడికి యత్నం. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే పోరుబాట. సర్కార్కు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల అల్టిమేటం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. మల్లెపూలు తెచ్చుకున్నందుకు 1.14 లక్షల జరిమానా. ఆస్ట్రేలియాలో మలయాళం నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఘటన. ఇక టీటీడీఓగా మళ్లీ సింగాల్. యూరియా మాయ కష్టాలకు అసలు కారణం ఏమిటి? ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక. ఒక్కో బస్తాపై దాదాపు 2,000 సబ్సిడీ. 266కే బస్తా యూరియా విక్రయం. ఇతర ఎరువులు 1,350కు పైగానే. యూరియా వినియోగానికి రైతుల మొగ్గు. సూచించిన దానికంటే రెట్టింపు వాడకం. అక్రమార్కుల పాపం కారణంగానే సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు. వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపులు. ఇక సమృద్ధిగా యూరియా కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలి సీఎం. అధికారులు కలెక్టర్లతో సుదీర్ఘ సమీక్ష. అక్కడికక్కడే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్. అదనపు యూరియా కేటాయించాలని వినతి. కాకినాడ చేరుకున్న నౌకలో 7 ర్యాకుల ఎరువులు ఇవ్వడానికి నడ్డా అంగీకారం. దీంతో 50,000 టన్నుల అదనంగా రాక. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు. కర్నూలులో ఉల్లి క్వింటా 1,200 కన్నా తగ్గితే ఆ మేరకు ప్రభుత్వం చెల్లింపులు చంద్రబాబు గారు తెలిపారు. ఆర్టీజీఎస్ నుంచి టెలికాన్ఫరెన్స్లో సమీక్ష. 553 కోట్లతో విశాఖలో భూగర్భ డ్రైనేజ్. జీవీఎంసీకి 498 కోట్ల ఐఎఫ్సి రుణం. భారీగా రుణం పొందిన తొలి సంస్థగా ఘనత దక్కింది. సర్దుబాటు చేయనున్న కేంద్రం. సీఎం సమీక్షలో ఒప్పందం ఖరారు. ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ. సరికొత్తగా మారిన ఇంటర్ విద్య. ఎలక్టివ్ విధానం తెచ్చిన వైవిధ్యం ఇది. 24 సబ్జెక్టులో ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంపీసీలో ఫ్రెంచ్ తీసుకున్న కొందరు, సిఎస్ఈలో బయాలజీ తీసుకున్న 15 మంది. ఎంబైపీసీ విద్యార్థులకు 11,257 మందికి నచ్చినట్లుగా భిన్నమైన సబ్జెక్టుల ఎంపిక. ఒకరోజు ఒక సబ్జెక్టుకే పరీక్షలు నిర్వహించేలాగా ప్రణాళిక. ఇక ఆ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లోని పలు అంశాలపై స్టే. మద్యం నిందితులపై ఛార్జ్షీట్లు తప్పుపడుతూ ఇచ్చిన ఆఫీస్ మెమరాండం అమలు నిలుపుదల. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలకు నోటీసులు. వీరి బెయిల్ రద్దు కోసం వాద్యం వేసిన సిఐడి. ఎల్లుండికి తదుపరి విచారణ వాయిదా. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండని ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్. ఇక రాజకీయాల్లోకి రాజారెడ్డి. అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలోకి రంగప్రవేశం చేస్తాడు షర్మిల గారు తెలిపారు. కర్నూలులో ఉల్లి రైతుల పరామర్శ. తల్లి వెంట వచ్చిన తనయుడు. అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదం. ఇక బాబు అరెస్టుకు 2 ఏళ్లు. 2023లో సెప్టెంబర్ 9న నంద్యాలలో నిర్బంధం. దీంతో వైసీపీ పతనానికి నాంది. టీడీపీ జనసేన పొత్తుకు ఇదే మూలం. జైల్లో బాబును కలిసిన ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన. అనక వారిద్దరితో జతకట్టిన బీజేపీ. అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్. ఆ మలకలేని బాబుకు అంటించేందుకు యత్నం. అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్ట్. ఐఏఎస్ల వాంగ్మూలం తారుమారు. ఆధారాలు చూపించడంలో సిఐడి విఫలం. ఆయన అరెస్టుపై దేశ విదేశాల్లో తెలుగువారి నుంచి తీవ్ర నిరసనలు. ప్రజా వ్యతిరేకత. గత ఏడాది ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. టీటీడీఓ రెండోసారి అనిల్ కుమార్ సింఘాల్. వారంలో 20 మంది వరకు ఐఏఎస్లు బదిలీ. పోస్టింగ్లు. త్వరలో మరో జాబితాకు అవకాశం. యూరియా కొరత లేదు. సమృద్ధిగా సరఫరా ఉంది. 80,000 టన్నులు నిల్వలున్నాయి. పంట దశల వారీగా కొనుగోలు చేయండి. రబీకి కూడా ముందస్తు ప్రణాళిక. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు సీఎం చంద్రబాబు గారి ఫోన్. తక్షణమే రాష్ట్రానికి మరో 50,000 టన్నుల కేటాయింపు. ఉల్లు కొనుగోలుకు. తురకపాలెంలో ఆరోగ్య పరిస్థితులపై 5 గంటల పాటు సమీక్ష. ఇక వారం పౌర సేవలపై సమీక్ష. విశాఖకు 438 కోట్ల రుణాలకు గ్రీన్ సిగ్నల్. 533 కోట్లతో మధురవాడ జోన్ 2లో అత్యాధునిక డ్రైనేజ్ ప్రాజెక్ట్. సీఎం చంద్రబాబు సమీక్షలో ఎంఓయు. తప్పు చేస్తే నన్ను బాబు వదలరు. ప్రతీకార రాజకీయాలు చెయ్యం. పరిశ్రమలు రప్పించేందుకు మెరుగైన ప్రోత్సాహకాలు. టీసీఎస్ ద్వారా 25,000 ఉద్యోగాలు. మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ. ఇండియా టుడే కాన్క్లేవ్లో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ గారు. మున్సిపల్స్కు ముందస్తు సంసిద్ధత. నేడు ఈసీ సమావేశం. 2 దశలుగా ఎన్నికలు. వచ్చే ఏడాది మార్చ్, అక్టోబర్తో ముగియనున్న పాలకవర్గం గడువు. నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మార్చాల్సిందేనా? క్రస్ట్ గేట్ల నుంచి లీకేజ్ సమస్య. ముందుకు సాగని ఫ్లూంజ్ ఫుల్ రిపేరు. నిధులొచ్చిన పనుల్లో నత్తనడక. సత్వరమే రిపేర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఆటంకంగా మారిన వరదలు.
ప్రాజెక్ట్ రిపేర్లపై NTSA ఆదేశాలు. ఇక తురకపాలెంలో ఇంటింటా సర్వే, గ్రామాల్లో మట్టి నమూనాల సేకరణ, మెలియోడోసిస్ నిర్ధారణ, ఇన్ఫెక్షన్ సోకిన వారిని ప్రత్యేకంగా వైద్య సేవలు, కొనసాగుతున్న మెడికల్ అత్యవసర పరిస్థితి, సుంకాలు 2.0కు ట్రంప్ రెడీ, ఆగని ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఉక్రోషంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై మరోసారి సుంకాల విధింపుకు సిద్ధం, భారత్పై టారిఫ్లు సబబే, అమెరికా ఆంక్షలపై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు, రష్యా చమురుకుంటున్న దేశాలపై చర్యలకు సమర్థన, జిన్పింగ్ మోడీ పుతిన్ కలయికపై స్పందన, ఇక వీసాలకు కొర్రీలు, కొత్తగా అమెరికా సర్కారు ఆంక్షలు, స్వదేశంలోని ఇంటర్వ్యూలకు ఆదేశం, నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు మెలిక, భారతీయ వ్యాపారులు టూరిస్టులకు ఇక్కట్లు, H1B F1 వీసాదారులకు చిక్కులు, నిబంధనలు కఠినతరం చేస్తున్న అగ్రరాజ్యం, ఇమిగ్రేషన్ అధికారుల చేతికి ఐటీ డేటా, అనధికారిక సంపాదనపై ఆరా చర్యలు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. GST ప్రయోజనం బీమాకు పూర్తిగా దక్కదా, ITC భర్తీ కోసం ప్రీమియంను కొంత పెంచే యోచన, అయినా 15% వరకు వినియోగదారులకు మిగిలే, ఎగుమతిదారులకు విస్తృత ప్యాకేజ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. MCLRను తగ్గించిన HDFC బ్యాంక్, ORR పై ఆగస్టులో 74 కోట్ల ఆదాయం, IRB ఇన్ఫ్రా తెలిపింది. పండగలకు కారు చౌక బేరం, GST రేట్ల కోతతో ధరలు తగ్గిస్తున్న కంపెనీలు. తాజా జాబితాలోకి కియా, MG, నిస్సాన్, స్కోడా, TVS, ఆడి, మెర్సిడీస్, BMW కూడా. ఇక వచ్చే నెలలో 15,000 కోట్ల LG ఎలక్ట్రానిక్స్ IPO, ఇన్ఫీ షేర్లు బైబ్యాక్, 11న బోర్డు పరిశీలన, ఆగస్టులో వాహన రిటైర్లు విక్రయాలు స్వల్పంగా పెరిగాయని ఫడా తెలిపింది. నిలిచిపోయిన 10 విమానాలను 2026 ఏప్రిల్కు ప్రారంభిస్తామని స్పైస్ జెట్. ఇక G20 దేశాల్లో భారత్లోనే నిరుద్యోగ రేటు తక్కువ, కేంద్ర కార్మిక మంత్రి మాండవీయ తెలిపారు. కార్యకలాపాలు ఆపేసిన గనుల ప్రాంతాల్లో డేటా కేంద్రాలు ఏర్పాటు, కోల్ ఇండియా అధ్యయనం, తగ్గిన MRPలతో ఉత్పత్తులకు వచ్చే నెలలోనే మార్కెట్లోకి. గోద్రేజ్ కన్జ్యూమర్ లిమిటెడ్ అంతర్జాతీయ సంకేతాలే నడిపించాయి మార్కెట్ని. కామన్వెల్త్ స్టార్టప్ ఫెలోషిప్నకు 3 భారతీయ అంకురాలు ఎంపికలయ్యాయి. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ప్రభుత్వ రంగ సంస్థ HLL లైఫ్ కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన HLL ఇన్ఫ్రాటెక్ సర్వీస్ లిమిటెడ్ దేశవ్యాప్త కార్యాలయాలు ప్రాజెక్టుల కోసం రెగ్యులర్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపాదన దేశవ్యాప్తంగా ఉన్న HLL కేంద్రాల్లో 31 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, BE, బీటెక్, CA, CWA, MBA, B.Pharmతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18 సెప్టెంబర్. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్, గ్రోత్ అండ్ సేల్స్ మేనేజర్, క్రియేటివ్ డిజైన్. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలుంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.